గురుగారు ప్రోగ్రాంలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న ప్రశ్న. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో మీకు కూడా చూపిస్తాను. రుద్రం చాంట్ చేస్తున్నారండి. యూరోపియన్ కంట్రీస్ వీళ్ళంతా యూరోపియన్స్. వాళ్ళు జనరల్గా పెద్ద హోటల్లో కానీ అలాంటి చోట చలి కంట్రీస్ కదండి, ఓపెన్గా చేయలేరు. వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నారు. పెద్ద ఇంట్లోనే అందరూ గ్యాదర్ అయ్యి ఒక చోట ఒక 400 మెంబర్స్ గ్యాదర్ అయ్యి చక్కగా చేసుకుంటున్నారు. శివుడికి సంబంధించింది రుద్రమంత్రం చమకం చదువుతున్నారు కదా. అక్కడ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో మన వేదాలు చదువుతున్నారు, మనకి మన ఇప్పుడు మీరు అన్నారు కదా రుద్రం చదువుతున్నారు. కానీ మన కంట్రీలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఎంతలాగా దేవుడు దేవుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు దేవుడు దెయ్యం అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఏ పని చేసినా కూడా తలుచుకుని చేసేవాళ్ళు చాలామంది లేకపోలేదు. అయినప్పటికీ కూడా ఇలాంటివి దేవుడికి చేయాల్సిన కార్యక్రమాలు, క్రతువులు ఏవైతే ఉంటాయో అందరూ గ్యాదర్ అయ్యి చక్కగా ఎందుకు జరుపుకోలేమంటారు? అలాంటి ఒక గ్రూప్ గ్యాదరింగ్గా ఏర్పాటయ్యి అసలు ఈ మంత్రాలు అనేవి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మనలో ఎంతమందికి ఉంటుంది అంటారు? ఇలా నాకు ఒక 10-15 ఇయర్స్ నుంచి నేను చాలా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళతో ఇంటరాక్ట్ నేను అవుతున్నాను పర్సనల్గా. స్టార్టింగ్ ఫ్రమ్ స్పెయిన్ దగ్గర నుంచి, నెదర్లాండ్స్ దగ్గర నుంచి, తర్వాత ఎక్కువగా లండన్, తర్వాత చాలా యూరోపియన్ కంట్రీస్ అండి. అందులో యూరోపియన్ కంట్రీస్ చాలా చిన్న చిన్న కంట్రీస్ కూడా చాలా ఉన్నాయండి. లూధియానా అనే కంట్రీ చాలా చిన్న కంట్రీ. అక్కడ నుంచి చాలా కంట్రీస్లోనూ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నా ఇండియాకి వచ్చేసి ఇక్కడ యోగా నేర్చుకోవటం, మంత్రాలు నేర్చుకోవటం, చాలా ఆశ్రమాలు ఉన్నాయండి మన దగ్గర కూడాను. ఈషా ఫౌండేషన్ కానివ్వండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, రామకృష్ణ మఠం కానివ్వండి, తర్వాత బెంగళూరులో కూడా చాలా ఉన్నాయండి సిటీల్లో. అంతేందుకంటే మనకు కూడా ఇక్కడ కన్హన్ మెడిటేషన్ సెంటర్లో చాలామంది ఫారినర్స్ ఉంటారండి. అంటే ఇప్పుడు కావటం కాదండి, నేను 10 ఇయర్స్ బ్యాకే వాళ్ళతో చూడటం, ఇంటరాక్ట్ అవ్వటము, తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చి నేర్చుకుంటున్నారు, తర్వాత మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం వాళ్ళలాగా. మీరు అడిగారండి, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. మన సిస్టంలో దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతనం అనేది మన సంస్కృతిలో ఉందండి. అంటే అనాదిగా వస్తున్న దాన్ని ఒక రకమైన స్వార్థంలా చెప్పాలంటే ఇది మనది కదా, మన దాన్ని మనం ఎక్కువ ప్రేమించకుండా అవతల వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారు అన్నట్టు ఉంది ఇప్పుడు నాకు ఆ వీడియో చూస్తే. కరెక్ట్ అండి. అంటే మన బిడ్డని సడన్ గా వేరే వాళ్ళు తీసుకుని పోయి అక్కడ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ బిడ్డలాగా వాళ్ళు స్పూన్ ఫీడింగ్ చూస్తుంటే మనకి అప్పుడు కడుపు మండుతుంది కదా. ఇప్పుడు అది జరుగుతుంది అనమాట, జనాలకి అవేర్నెస్ వచ్చి. కానీ నేను ఇది చాలా ఫీల్ అయ్యానండి ఇంతకుముందు చాలాసార్లు. సో మీరు అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మన దాంట్లో ఉన్న గొప్ప సిస్టాల్ని మనం గుర్తించలేకపోతున్నామండి. గుర్తిస్తున్నాము లేదంటే ఒకటి గుర్తించట్లేదు, ఒకవేళ గుర్తించిన దాన్ని మనం ఏం చేస్తామంటే తేలిగ్గా తీసేసుకుంటున్నాం, చులకనగా తీసేసుకుంటున్నాం. మనం అంతా మనమే గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్. వాళ్ళేమో గొప్పగా పూజిస్తున్నారు, ప్రెషియస్ గా ఫీల్ అవుతున్నారు, ప్రీషియస్ గా చాలా అద్భుతమైంది ఇది అని చెప్పి వాళ్ళు పూజించిన తర్వాత మనకి అవేర్నెస్ పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నాము, అది ఒక పెద్ద మూఢనమ్మకం. ఓకే, అది అసలు వేస్ట్. అందులో ఏముంది, మనం ఏదో మోడర్న్ సైన్స్, మోడర్న్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్, మనం చాట్ జీపీటీలో ఎక్కడెక్కడో చూస్తున్నాం మనం మనదాన్ని వదిలేసి. కరెక్ట్ అండి. ఇది గ్యాప్ మొదటి నుంచి ఉంటూనే ఉందండి. అయితే నేను అనుకోవటం ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేను రీసెంట్గా ఎక్కడో ఒక ఆర్టికల్ కూడా చదివాను, ఎంటర్టైన్మెంట్ తర్వాత ఎక్కువగా జనాలు ఈ మధ్యగా ఎక్కువగా చూసేది స్పిరిచువల్ కంటెంట్. ఆ యూట్యూబ్లో కూడానండి కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది, అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇది ఒక గొప్పతనం అనేది స్లోగా పీపుల్ రియలైజ్ అవుతున్నారండి. లాస్ట్ 1 decade నుంచి లాట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఉంది. ఇంతకుముందు ఎవరన్నా అంటే పట్టుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు దాన్ని లాజికల్గా ఆలోచించడం స్టార్ట్ చేశారండి యంగర్ జనరేషన్. ఎవరైనా ఏదైనా పాయింట్ రైజ్ చేస్తుంటే ఎందుకు ఇలాంటిది వచ్చింది అని ఆలోచిస్తారండి. ఇంతకుముందు అసలు దాని గురించి మాట్లాడేవాళ్ళే కాదు, తర్వాత మాట్లాడుతుంటే కొంతమంది వచ్చి కౌంటర్ అటాక్ చేసినప్పుడు సైలెంట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, అలా మాట్లాడుతూ ఉంటే దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తర్వాత లాజికల్గా రేషనల్ థింకింగ్ అంటే దాన్ని థింక్ చేయడం స్టార్ట్ చేశారండి. మన క్రిటికల్ థింకింగ్, అవేర్నెస్ థింకింగ్. ఇంతకుముందు ఏంటంటే
హిందూయిజాన్ని క్రిటిసైజ్ చేయడానికి వాడేవాళ్ళు. ఇప్పుడు అలాగా దీన్ని అసలు ఎందుకు క్రిటిసైజ్ చేయాలి, దీనికి ఎందుకు ఉంది అని ఆలోచించడం స్టార్ట్ చేశారండి. అంటే ఒక స్టెప్ డీపర్గా థింకింగ్ లెవెల్ పెరిగిందండి. అదొక బ్యూటిఫుల్ చేంజెస్ అని మనం చెప్పుకోవాలండి. ఇంకొకటి మీరు అడిగింది ఏంటంటేనండి, మనకి ప్రిజుడీస్ అంటారండి, పక్షపాతం అనుకోవచ్చు. ఏంటంటే ఈ మంత్రాలు కొంతమంది మాత్రమే నేర్చుకోవాలి, బ్రాహ్మణులు మాత్రమే నేర్చుకోవాలి, లేదంటే రకరకాల వర్ణ వ్యవస్థ ఉందండి మనకి. అది గుడ్ ఆర్ బ్యాడ్ మనం నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేసుకున్నాం దాన్ని. అసలు అప్పట్లో వాళ్ళు చెప్పిన సిస్టమ్, వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ పర్సెప్షన్ డిఫరెంట్ అండి. మనకేమని చెప్తుంటే వర్ణ వ్యవస్థ, మనకేమంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటారు. ఆది శంకరాచార్యులు వీటిని 12 రకాలుగా డివైడ్ చేశారండి. సో మన యొక్క నేచర్ను బట్టి, మనం చేసే కర్మను బట్టి, రెండోది మనం పుట్టిన జన్మను బట్టి. కొన్నిసార్లు నా జన్మ పుట్టడం ఎక్కడో పుట్టుంటాను, కానీ నా స్వభావం అది కాదు. నేను పుట్టిన కులం ఏదో ఎక్కడో ఉండొచ్చు, కానీ ఆ కులంలో నేను రాజరికంగా ఉండొచ్చు. రెండోది, కొన్నిసార్లు నేను ఎక్కడున్నా కానీ కొన్ని కారణాల వల్ల ఒక గొప్ప వ్యక్తిగా ఎక్కడో ఉండొచ్చు. సో వాల్మీకి మహర్షి గురించి అదే చెప్తా ఉంటారు. ఆయన పుట్టిన ఒకటి, స్వభావం రెండు. రాజుల దగ్గర మళ్ళీ రాజులు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు కదా. అంటే మనం పుట్టిన కులం బట్టి కాదు, మనం చేసే పనిని బట్టి, మన నేచర్ను బట్టి, మూడు చెప్తారండి. కులం ఎక్కడి నుంచి వచ్చావు అది ఆరిజిన్ అండి. ఓకే, మనం దాన్ని మర్చిపోయింది. స్వధర్మో శ్రేయో, మనం ఎక్కడ పుట్టాము, మన జీన్స్ ఏంటి, ఆ జీన్స్లో ఎంత స్ట్రెంత్ ఉన్నది ఒకటి. రెండోది మన స్వభావం అండి, మనం ఏ స్వభావం. సో పరశురాముడు ఏ స్వభావం అండి, ఆయన పుట్టింది ఏంటి బ్రాహ్మణ, కానీ ఆయన ఏం చేశారండి, క్షత్రుల మీద దండయాత్ర చేసి వాళ్ళని లేకుండా చేసేసారండి. మరి అది ఏ తత్వం అండి, వాళ్ళు బ్రాహ్మణ తత్వం లేని క్షత్రియ తత్వం అంటే ఆయన యొక్క తత్వాన్ని బట్టి. ఈయన వెరీ ఫైరీ బ్రాండ్ అండి. పరశురామ్ అంటే ఫైర్, ముందు కొట్టి మాట్లాడతాడు. అందుకని కదా 21 సార్లు దండ ఎత్తి ఎవరు లేకుండా చేశారండి. బట్ ఆయన పుట్టింది ఏంటండి ఒక కులం, బట్ ఆయన నేచర్ ఒక రకంగా ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి మనకి వాళ్ళ యొక్క యాక్షన్ బట్టి, రెండోది వాళ్ళ యొక్క కులాన్ని బట్టి, రెండోది వాళ్ళ స్వభావం బట్టి, మూడుని బట్టి కూడా ఉంటుందండి. అందుకని చెప్పేసి టోటల్గా 4 వర్ణాలు ఇంటూ 12 రకాలుగా మన ఆది శంకరాచార్యులు పెట్టారనమాట. అందుకని వాళ్ళ యొక్క చేసే పనిని బట్టి మనం చేసుకోవాలి. ఇదంతా ఒక బ్యూటిఫుల్ వేలో చెప్తే అది రివర్స్లో పెట్టేసి దీనికి మనకి ఈ మధ్య ఈ ఓబీసీ అది ఇది ఈ కేటగిరీలో తీసుకొచ్చి ఇది ఇందులో పెట్టేసి దీన్ని అటు చేసి దాన్ని ఇటు పూసేసి ఏదో జనాలు కన్ఫ్యూజ్ చేసేసారు. ఇది ఒక రీజన్ అండి. అంటే నేను మంత్రాలు నేర్చుకోవాలి అంటే ఈ కులంలోనే నేను పుట్టాలి, ఇలానే చెయ్యాలి అని ఒక ప్రొసీజర్ పెట్టేసుకున్నారండి. తర్వాత ఇంకోటి ఏమంటేనండి, మనకి చాలా సో మెనీ డౌట్స్ అండి. ఓకే, నువ్వు ఇది నేర్చుకో. సపోజ్ నేను మొదట్లో భగవద్గీత చదివేవాడిని. ఏం చెప్పాడు, ఒక్కసారి భగవద్గీత చదివితే లైఫ్ టైం చదవాలి. అదొక వెళ్ళిపోయింది మైండ్. అది ఎవరు ఎలా వచ్చింది తెలియదు. మా అమ్మగారు కూడా అనేవాళ్ళు, భగవద్గీత ఇప్పుడు చదివేది ఎవరైనా చనిపోయినప్పుడు చదువుతారు, ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు అని. సో నాకు కూడా అలానే ఫీలింగ్ వచ్చేది. సపోజ్ నేను నిజంగా భగవద్గీత నేర్చుకోవాలి, నేర్పేవాళ్ళు ఎవరున్నారు? దాంట్లో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి, ఇప్పుడు అంటే ఆఫ్ కోర్స్ సోషల్ మీడియా అవి రావడంతో అవేర్నెస్ వచ్చేసింది. బట్ ఒక 10 years బ్యాక్ పోతే నేర్పేవాళ్ళు ఎవరున్నారు? నేర్చుకోవాళ్ళు ఉన్నారు. సపోజ్ మన హిందూ సిస్టమ్ గురించి, సనాతన గురించి స్కూళ్ళలో ఎక్కడ చెప్తున్నారు? స్కూళ్ళల్లో ఎందుకు చెప్పడం లేదు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్తోనే మా అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది ఎడ్యుకేషన్. అందులో మనకి మదాలస అని చెప్పేసి చిన్నపిల్లలకి బ్రహ్మజ్ఞానం నేర్పే తత్వం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఓకే, మనకి జోలపాటలు అంటారు చూడండి, ఆ జోలపాటలోనే బ్రహ్మజ్ఞానాన్ని పెట్టేవాళ్ళండి తల్లులు పూర్వకాలంలో అండి. మనకి సంస్కృతంలో లొల్లిబి అంటారు కదండి, మనకి ఇంగ్లీష్లో లొల్లిబి అంటారు కదండి. అవి మనకి ఈ జోలపాటలు అనేవి. ఈ జోలపాటల్లోనే మన యొక్క సంబంధాలు, బావ బన్నీరు, బావన బొట్టుకు తన్నీరు, బావ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, ఇలా హ్యూమన్ రిలేషన్స్ దగ్గర నుంచి, అలానే శుద్ధోషి బుద్ధోషి నిరంజనోషి అని చెప్పేసి పుట్టడంతోనే మనం హ్యాపీగా పుట్టాము, పుట్టడంతోనే మన పవిత్రమైన వాళ్ళు. ఆ యొక్క బ్రహ్మజ్ఞాన తత్వాన్ని చిన్న పిల్లల నుంచే వించేసేవాళ్ళు. కొంచెం జ్ఞానం రాగానే వాళ్ళకి గాయత్రి మంత్రాన్ని పెట్టేవాళ్ళు. అక్కడి నుంచి గురు తత్వాన్ని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక స్టేజ్ వరకే తల్లిదండ్రుల యొక్క ఇంటర్ఫేరెన్స్ ఉండాలి. ఒక స్టేజ్ అయిపోయిన గురువు దగ్గరికి వెళ్ళిపోవాలండి. గురువు చెప్తారు, ఈ మంత్రం నేర్చుకో, ఇది ఇలా ఉండాలి, నీ తత్వం ఇది, నీ స్వభావం ఇది. బట్ ఏం చెప్పేవాళ్ళండి, ఏది చేసినా మనం హోలిస్టిక్గా చేయాలి, పవిత్రంగా చేయాలి. మనం గాలి పీల్చుకుంటున్నాము, గౌరవించాలి. మన దగ్గర ఫైర్ ఉంటుంది, దాన్ని గౌరవించాలి. ఇలా మన చుట్టూ ఉన్న అష్టదిక్పాలకుల్ని నేలను గౌరవించాలి, భూమాతను పూజించాలి. అదే కదా వేద మంత్రాలు అంటే ఏంటి? అదే కదా నక్షత్రాలని, గ్రహాలని,
అగ్నిని, వరుణ్ణి, ఇంద్రుణ్ణి, ఇవే కదా మంత్రాలు. ఆ ఎనర్జీయే కదా శివశక్తి స్వరూపం అంటాము. శివుడు అంటే ఎవరు? ఆకారమే లేదు, ఆది అంతం లేదు, అదే కదా దేవుడు అంటే. అలా ఉండవదాన్ని మనం ఒక హోలిస్టిక్గా ఫీల్ అవ్వాలి కదా. ఇలా ప్రాపర్గా మన సిస్టాన్ని గురించి, మన సనాతన ధర్మం గురించి చెప్పే స్కూల్ కానీ సిస్టమ్ కానీ లేదు. నేర్చుకోవాలంటే చాలా చాలా ప్రిజుడియూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి నాకు బాగా మన సిస్టంలో చాలా ఉన్నాయండి. ఇంకొకటి సనాతనం అనగానే అది హిందూ మతం, ఇదొక మతం. సనాతన ధర్మం అనేది అదొక హిందూ మతం. ఇండియాలో చాలా మతాలు, మన సినిమా వాళ్ళ వల్ల 3 మతాలుగా డివైడ్ చేశారనమాట మొత్తం ఇండియా అంతా. చాలా ఉన్నాయి, ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే చాలా క్యాస్ట్లు చాలా ఉన్నాయి. బట్ మనకు ఏంటంటే మన జెండాలో 3 కలర్సే ఉన్నాయి కాబట్టి 3 కలర్లకు ముగ్గురే పెట్టుకున్నారు కాబట్టి ఈ జనరేషన్ మొత్తం దాని గురించి ఆలోచించేస్తారు. ఏమైందంటే ఇది ఒక పవిత్రంగా హోలిస్టిక్ లైఫ్ లీడ్ చేయాల్సిన మనం కాదు, ఇది ఒక మతం, ఈ మతం వాళ్ళే ఇవి చెయ్యాలి, వేరే మతం వాళ్ళు చేయకూడదు, మళ్ళీ ఈ మతంలో కూడాను ఈ క్యాస్ట్ వాళ్ళే చెయ్యాలి, వాళ్ళు ఇలానే నేర్చుకోవాలి అనే ఒక చాలా నేరో థింకింగ్ చాలా ఉందండి. అదంతా స్లోగా ఆ ప్రిజుడిస్, ఆ మైండ్ సెట్, ఓల్డ్ స్కూల్ థాట్స్ అంతా వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయేసి ఇది అయితే ఇప్పుడు ఆ యూరోపియన్స్ ఇలాంటివి ఏం లేకుండా పాజిటివ్ మైండ్తో నేర్చుకుని ఉంటారా? వాళ్ళకి అదేం ఉండదు కదండి. ఎవరో ఇండియా నుంచి వచ్చారు, బాగుందని నేర్చుకుంటున్నారు, దే జస్ట్ ఫీల్ ఇట్. ఆ యోగా పోషర్ పేరు తెలవదు వాళ్ళకి, అర్ధ శలభాసనం ఆ మాట కూడా రాదు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ చేయడానికి. బోర్లు పట్టుకుని కాలు ఎత్తమన్నారు, ఎత్తుతున్నాము, గాలి పీల్చుకుని గాలి పీలుస్తున్నాము. అండ్ ద ఎండ్ అయిపోయిన తర్వాత హౌ ఆర్ యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఓ సో నైస్. వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళకి అదంతా తెలియదు, ఆసనం పేరు తెలియదు, అసలు ఎలా చేయాలో తెలియదు, యోగా అంటే తెలియదు, యోగా గురు శివుడు అని అక్కడ నుంచి మనకి ఆదిశంకర్ ఇలా వచ్చిందని, ఇందులో హఠ యోగా రకరకాల అంతా వాళ్ళకి తెలియదు. వీళ్ళు చెప్పారు, మనం చేద్దాము, అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందుకంటే మనకి మన ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి రాదు, మనలాగా అసలు మాట్లాడలేరు, ఇన్ని అక్షరాలు వాళ్ళు పలకరు. అలాంటిది రుద్రం నేర్చుకుంటున్నారు. రెండోది మన యోగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. చెయ్యి పైకి వచ్చితే ఏమొచ్చింది, కాలు కిందకి వచ్చితే ఏమవుతుందండి, మనం బాగున్నాం కదా, కాదు. అందులో సిస్టమేటిక్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఆ మంత్రాల యొక్క మీనింగ్ తెలవకుండా ఆ వైబ్రేషన్స్కి దే మెస్మరైజింగ్ ఇట్. అట్లానే యోగా నేర్చుకుంటున్నారు, మెడిటేషన్ కూర్చుంటున్నారు. కళ్ళు మూసుకుంటే ఏముందండి, అది నిద్రపోవటం లేకుంటే రెండు, దెర్ ఇస్ నో డిఫరెన్స్ కదా. మెడిటేషన్ చేయడానికి డిఫరెన్స్ ఏముందండి. బట్ అది అయిపోయిన తర్వాత దే ఆర్ గెట్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి బ్యూటిఫుల్ సిస్టాన్ని మళ్ళీ చాలా ఫార్వర్డ్గా మనమేమో వదిలేసి ఈ ఫాస్ట్ కల్చర్ వెనక పరిగెడుతున్నాం. అంటే మనం వదిలేదండి, ఒక పంజరంలో పెట్టి అక్కడ కూర్చున్నాం అనమాట. దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వట్లా. మన షో పీస్ షో కరెక్ట్ అండి, షో పీస్ లాగా మనం ఏం చేస్తున్నాం, మనదని చెప్పుకుంటున్నాం, అంతే అంతే మనది అని చెప్పుకుంటున్నాము. షో పీస్ లో పెట్టుకొని చూపిస్తున్నాం, మనం చూసుకుంటున్నాం అంతే. ఇంకెవరైనా టచ్ అయిపోతే డోంట్ టచ్ అని, అది చూడమని చాలా కండిషన్లు పెట్టి, ఉదయం రా, సాయంత్రం రా, ఇది నీకు అనవసరం, ముందు అక్కడికి పో, జాబు చేయి, ఇది చెయ్యి, ఇది తర్వాత సంగతి, తర్వాత అది షో పీస్లో అప్పుడప్పుడు చూసుకో అని చెప్తున్నా. బట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, యూజ్ దాంతో బెనిఫిట్ అవుతున్నారు, దాని ఫలితాలు వాళ్ళు పొందుతున్నారు, మనం పొందలేకపోతున్నాం. మనం పొందుతాం, చేస్తే పొందుతాం, మనకి లక్ష కారణాలు అడ్డొస్తాయి. ఆ ఈకో సిస్టమ్ ఇంకా లేదు, లైట్గా మైల్డ్గా ఉంది, అది కూడా సోషల్ మీడియా వల్ల. గురుగారు, ఒకవేళ ఎవరైనా ఇలాంటివన్నీ వేదానికి సంబంధించి నేర్చుకోవాలంటే కూడా మనకి పెద్దగా ఎక్కడ ఉన్నట్లేదు, ప్రొసీజర్ లేదండి మనకి. యాక్చువల్గా ఇంతకు ముందు అసలు యాక్చువల్ సిస్టమ్ ఏంటంటే, మనకి ఫస్ట్ ఒక చైల్డ్ 5 years దాటంగానే తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా హాస్టల్ అవన్నీ ఉండి వెళ్ళిపోతున్నారు. బట్ అక్కడ టీచ్ చేసే విధానం ఎలా ఉంటుంది ఏంటంటే, ఫస్ట్ 6 months ఓన్లీ ప్రాణాయామం నేర్పేవాళ్ళు. ఆల్టర్నేట్ నోస్ట్రల్స్ ఉంటారు కదండి, అంటే ఇది లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, థింకింగ్ రైట్, థింకింగ్ లెఫ్ట్, లాజికల్ బ్రెయిన్, క్రియేటివ్ బ్రెయిన్, మనం రకరకాలు చదువుకుంటాం. 5 types ఆఫ్ బ్రెయిన్స్, అక్కడ ఇది ఉంటుంది, అక్కడ ఇది ఉంటుంది అని చెప్పేసి, ఈ పార్ట్ దీనికి రెస్పాన్స్ మన వాళ్ళు. మరి అది ఓకే కరెక్ట్, మరి అదన్నీ వర్క్ ఫంక్షన్ చేయాలి కదా. ఎలా జిమ్ అయితే ఈ మజిల్స్ వస్తుంది, మరి బ్రెయిన్ ఎలా వస్తుంది? బ్రెయిన్కి ఏదో ఉండాలి కదా టీచింగ్. అప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఆక్సిజన్ చాలా స్ట్రాంగ్గా పోతే, ఇవంతా యాక్టివ్గా కరెక్ట్గా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఈక్వల్గా మెర్జ్ అయిపోతే ఒక పవర్ వస్తుంది బ్రెయిన్లో. అది ఎలా వస్తుందంటే, మన వాళ్ళు ఇచ్చిన ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, నాడీ శోధన ప్రాణాయామ, ఆల్టర్నేట్ నోస్ట్రల్, ఇలా ఈ ముక్కులోంచి పీల్చుకొని ఇటు, ఈ ముక్కులోంచి ఇలా పీల్చుకొని చేస్తే 6 months పూర్వకాలం అదే చేసేవాళ్ళు పిల్లవాడు రాగానే. ఇంకేముండదు, తినేసాయి నాడీ శోధన చేయి, యోగా నిద్రపో, తినేసాయి ప్రాణాయామ చేసాయి చేసి, అలా 6 months ఓన్లీ ప్రాణాయామ యోగా ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఎక్సర్సైజులు చేసి అతను బ్రెయిన్లో ఉన్న ఇంప్యూరిటీ మొత్తం తీసేస్తారు. నెక్స్ట్ వాళ్ళు చేసే పద్ధతి ఏంటంటేనండి,
ఉపనయనం చేస్తారు. అంటే వాళ్ళు అఫీషియల్గా ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఎంటర్ చేస్తారండి. అంటే 6 months వీళ్ళంతా మైండ్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత స్లోగా వాళ్ళు ఇందులోకి చేస్తారన్నమాట. అప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. గాయత్రి మంత్రం తీసుకోవటం, గాయత్రి మంత్రం ఉపదేశం చేయటం, గాయత్రి మంత్రం త్రికాల సంధ్యావందనం చేయటం, మార్నింగ్ ఫస్ట్ సంధ్యావందనం, మధ్యాహ్న సంధ్యావందనం, సాయంకాల సంధ్యావందనం, ఇలా ఒక 6 months to 1 hour 1 year చేసేవాళ్ళు. అక్కడి నుంచి స్లోగా ప్యారలల్గా ఒక్కొక్క అక్షరం ప్రొనౌన్సియేషన్, గ్రామరు అక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోయే సిస్టమ్. హోలిస్టిక్గా ప్రతిదీ మనం చూడాలి. ఇది లేకపోతే ఏమంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్ అయిపోతుందండి. సో మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఇస్ అ ట్రాన్సాక్షన్, వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో ఎన్ని మారుస్తారు? ఇప్పుడు అదే కదా మనం ఎక్కడ చూసినా కానీ అనాథ ఆశ్రమంలో పేరెంట్స్ని వదిలేస్తారు, ఇటు వృద్ధాశ్రమాల్లో పేరెంట్స్ని వదిలేస్తున్నారు, ఇక్కడే వీళ్ళనే హాస్టల్లో ఉంటారు. వీళ్ళు హాస్టల్లో ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్లు మార్చేసుకోవటం. ఎంతమంది డైవర్స్లు ఇస్తారు? కొత్త కొత్త కాన్సెప్ట్లు. అసలు పెళ్ళే వద్దు, పిల్లలొద్దు, నో డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, ఇది ఒకటి. ఇంకొకటి సహజీవనం. ఆ తర్వాత మళ్ళా ఫస్ట్ డైవర్స్, సెకండ్ డైవర్స్, థర్డ్ డైవర్స్. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా కొత్త కాన్సెప్ట్ అదేంటిది, ఏజ్డ్ ఓల్డ్ మ్యాన్ విత్ యంగ్ గర్ల్, షుగర్ డాడీలో స్వీట్ డాడీ ఏదో పెట్టుకున్నారు. అది అక్కడ చదువుతాం, ఈ మధ్య వస్తున్నాయి నాకు. ఈ మధ్య మళ్ళీ ఇంకా రివర్స్ ఇంకోటి అయిపోయింది సిస్టమ్. ఏజ్డ్ లేడీ యంగ్ బాయ్, మళ్ళీ అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవడం, అవన్నీ సకల దరిద్రాలు అయిపోయినాయండి. సో ఏం చెప్తారంటేనండి, మనం ఎప్పుడు అలా ట్రాన్సాక్షన్గా చూడమండి. ఓకే, ప్రతిదీ మనం బ్యూటిఫుల్గా చూస్తాం. ఓకే, ఒక పవిత్రంగా చూస్తాం, ఒక ఆబ్లిగేటెడ్గా చూస్తాం. ఈరోజు నేను ఏం చేయగలను మా పేరెంట్స్కి, మా ఇంటి వాళ్ళకి, నా సమాజానికి, నాకు నేను ఫస్ట్. ఈ శరీరం దేవుడిచ్చాడు కదండి, ఈ శరీరం దేవుడిచ్చిన ఈ శరీరం నేను ఎలా చూస్తున్నాను? ఫస్ట్ నా ఫుడ్ హ్యాబిట్స్ అనుకూలంగా ఉన్నాయా, నా డే యాక్టివిటీస్ బాగున్నాయా, తర్వాత నన్ను నేను కేర్ తీసుకుంటున్నానా ప్రాపర్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా నేను పర్ఫెక్ట్గా ఉన్నానా, దానికి సంబంధించిన హోలిస్టిక్ లైఫ్ స్టైల్ మన దగ్గర ఉందా. అక్కడి నుంచి ఫ్యామిలీ మెంబర్స్కి, ఓకే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. 30 years బ్యాకే ఆ జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయి 1 వచ్చేసారు, నలుగురు ఉండటమే. ఈ రోజుల్లో పేరెంట్స్ ఎవరైతే అల్లాడుతున్నారో వాళ్ళు అంతకుముందు డిస్కనెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే కదా. ఆ డిస్కనెక్షన్ నేచర్ వదలదు కదా. అప్పుడు మీరు వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యి రావడం వల్లే కదా ఇప్పుడు వీళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎలా పోతుందో, ఇంకా అది పోతుంది. వాళ్ళు అసలు కొన్ని రోజులు పోయిన తర్వాత పిల్లలే వద్దనుకుంటే ఈ జనరేషన్ వాళ్ళు. అవును, ఎవరి కాళ్ళే ఉంటారు అనుకుంటా. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అసలు మ్యారేజ్ సిస్టమ్ వద్దంటుంటే, మ్యారేజ్ సిస్టమ్ జాయింట్ ఫ్యామిలీస్ వద్దనుకున్నారు, ఓకే న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు, వాళ్ళని చదివించుకోవటం. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటి, అసలు పిల్లలు వద్దు, మ్యారేజ్ వద్దు, ఏమొద్దు, నా ఇష్టం, నా స్టైల్. సో అందుకని ఏమవుతుందంటేనండి, మన మహర్షులు ఈ సిస్టాలను పెట్టారు. ఓకే, కుటుంబ వ్యవస్థ, ఓకే, బ్రహ్మచర్య వ్యవస్థ. బట్ ఏది చేసినా పవిత్రంగా చేయాలి. పెళ్ళి వద్దా నీకు, బట్ బీ ఇన్ ద హోలిస్టిక్ సైడ్. వైఫ్ అండ్ హస్బెండ్గా పెళ్లి చేసుకుంటారా, పిల్లల్ని చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇలా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మన హోలిస్టిక్గా ఉండాలన్న ఈ కాన్సెప్ట్ లేకపోతే, ఆ కాన్సెప్ట్తో ఉన్నవాళ్ళం మనం. అది మళ్ళీ ఒక్కసారి రియలైజ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే బ్లిస్ఫుల్గా ఉంటామండి, హ్యాపీగా ఉంటాం. ఒక హస్బెండ్ని మారిస్తే, లేదంటే ఒక వైఫ్ని మారిస్తే రెండో వాళ్ళతో హ్యాపీగా ఉంటారండి. 3rd 4th జరగట్లేదు. సో ఇక నాకు కిడ్స్ వద్దే అనుకున్నాం అనుకోండి, బట్ కిడ్స్ లేకుండా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? బట్ ఏదున్నా కానీ మన అల్టిమేట్ ఏమంటేనండి, మనం బ్లిస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మనం బాగుండాలి, మనసా వాచ కర్మణ, మన ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి, మన సొసైటీ తిరిగి మళ్ళీ మన సొసైటీకి మంచి చేయగలగాలి. నేనే బాగలేను, అష్టవంకరలు నాలోనే ఉన్నాయి, నా ఫ్యామిలీని నేను కేర్ చేసుకోగలుగుతానా? నా ఫ్యామిలీని కేర్ తీసుకున్నాను, నా ఫ్యామిలీ బాగుంది, ఇప్పుడు నాకు సెల్ఫ్ సఫిషియన్సీ, నేను ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా బాగున్నాను, మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్షిప్స్ బాగున్నాయి. ఇప్పుడు మనం సమాజానికి చేద్దాం. సమాజానికి ఏం చేయాలి, ఎదుటి వాడికి లేకపోతే ఏదైనా హెల్ప్ చేయటం. మనకేం చెప్తారంటే 7 సంతానం అంటారంటండి. మనకు సొంత పుట్టిన సంతానమే కాకుండా ఉద్యానవనాలు అంటే పార్కులు పెంచటం, చెట్లు నాటటం, తర్వాత బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, గుళ్ళు కట్టేయటం, తర్వాత ఇలా మనకు ఆశ్రమాలు పెట్టడం, ఇవన్నీ సంపదలేనండి. వాటిని కూడా కేర్ తీసుకోవాలి. రైట్ గురుగారు, మాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూనే ఇంకా కొన్ని కొత్త విషయాలు, పాత విషయాలే కానీ మర్చిపోయిన విషయాలు మళ్ళీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.